గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం జనవరి 12, 2026న చారిత్రక ఘట్టాన్ని సాక్ష్యంగా చూసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్ను ఘనంగా స్వాగతించారు. ఇది మెర్జ్ తొలి అధికారిక భారతీయ పర్యటన కావడం విశేషం. భారత్ జర్మనీల మధ్య 75 ఏళ్ల చారిత్రాత్మక సంబంధాలు, 25 ఏళ్ల స్ట్రాటజిక్ భాగస్వామ్యం పూర్తవుతున్న సమయంలో ఈ పరస్పర భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్శన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ, ఛాన్సలర్ మెర్జ్ పరస్పరం భేటీ అయ్యారు. భారత్ జర్మనీ సంబంధాలు, భవిష్యత్ సహకారం, ప్రపంచ స్థాయిలో సామరస్యానికి సంబంధించిన విషయాలను చర్చించారు. రెండు దేశాల మధ్య సాంకేతిక, ఆర్థిక, విద్య, పరిశోధన, వాణిజ్య రంగాలు మరింత బలపడేలా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. మోడీ, మెర్జ్ వ్యక్తిగతంగా స్నేహపూర్వక సంబంధాలను అభివృద్ధి చేయడమే కాక భారత్ జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని భావించారు. ये तो बहुत बड़ी प्रधानमंत्री ने ये 20 साल से जो कर रहे थे, आज पता सबको चला कि वाइब्रेंट क्या चमत्कार करती है। वैसे सौराष्ट्र में चमत्कार किया है, इसे खास करके कस को ये बहुत बड़ा बेनिफिट होगा और दुनिया का और सबका विजन खोल दिया है। गुजराती है तो गुजरात को फोकस करेगा ना यार, कहाँ से भी जाएगा दुनिया में, वर्ल्ड में, पर गुजरात को तो फोकस करेगा ही, कस को फोकस करेगा। ये ड्रीम था मोदी साहब का 25 साल पहले का, तो आज जो साकार हो गया वो भी खुश हो गए। ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్ జర్మనీ మధ్య సహకారం ముఖ్యమని అన్నారు. అంటే ఈ భాగస్వామ్యం అందరి శ్రేయస్సుకు, అంతర్జాతీయ స్థిరత్వానికి, సుస్థిర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. టెక్నాలజీ, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సహకారం ప్రపంచ శాంతి, సాంకేతిక పురోగతి, పర్యావరణ పరిరక్షణకు బలమిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. సో राजकोट इज अ हब फॉर इंजीनियरिंग गुड्स और हमारी कंट्रीब्यूशन है कि हम इंजीनियरिंग गुड्स को डिफेंस की ओर ले जाएं, एंड इसलिए हमने रेस्पियन एंटरप्राइजेस डिफेंस प्रोडक्शन में पार्टिसिपेट किया है. सो बहुत ही अच्छा अवसर है राजकोट सौराष्ट्र के लिए कि वाइब्रेंट गुजरात यहाँ पे हो रहा है और सभी कंपनीज को एक प्लेटफॉर्म मिल रहा है, प्लस प्रोत्साहन मिल रहा है प्रधानमंत्री जी से. सो ये बहुत बड़ी ही खुशी का अवसर है एंड वी आर वेरी मोटिवेटेड एंड एंथ्यूज्ड बाय दिस. ఈ సందర్శన మొదలు సబర్మతి ఆశ్రమంతోనే జరిగింది. ఇద్దరూ మహాత్మా గాంధీకి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. ఆశ్రమంలోని హృదయ కుంజ్ను సందర్శించి చర్కా నేయడం చూశారు. తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్లో జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2026ను ప్రారంభించారు. పతంగులు ఎగురవేస్తూ, కళాకారులతో మాట్లాడుతూ సాంస్కృతిక బంధాలను మరింత బలపరిచారు. గుజరాత్ అతిథి సత్కార సంప్రదాయాన్ని ప్రదర్శిస్తూ ప్రధాని మోడీ ఛాన్సలర్ మెర్జ్ను ఆత్మీయంగా స్వాగతించారు. అతిథి దేవోభవ భావనతోనే ఈ స్వాగతం జరిగిందని ఆయన చెప్పారు. As I said, I was so pleased to represent my country here. Rwanda is one of the partner countries, and even last year Rwanda was a partner country in the first regional conference. There is a lot in common between our two countries. India enjoys excellent bilateral relations with Rwanda. We have so many Indians doing their business in Rwanda. As I said, India is the second biggest foreign investor in my country. చారిత్రక సాంస్కృతిక మూలాలు ఈ సంబంధాలకు బలమైన పునాదులు వేశాయి. స్వామి వివేకానంద భారత్ జర్మనీ మధ్య మేధో సంబంధాలకు వంతెనగా నిలిచారని ప్రధాని గుర్తు చేశారు. ఆయన ప్రయాణాలు, ఉపన్యాసాలు రెండు దేశాల మధ్య ఆలోచనల సమానత్వాన్ని పెంచాయి.
ఆర్థిక రంగంలో భారత్ జర్మనీ సంబంధాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 2000 జర్మన్ కంపెనీలు భారత్లో నేరుగా పనిచేస్తున్నాయి. ఇది భారత్పై జర్మనీకి పెరిగిన నమ్మకాన్ని చూపిస్తోంది. టెక్నాలజీ, సుస్థిరత అంశాలు ఈ భాగస్వామ్యానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పత్తి శక్తి రంగాల్లో కలిసి పనిచేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు గేమ్ చేంజర్గా మారతాయని ప్రధాని అన్నారు. ఇవి తక్కువ కార్బన్ ఉత్పత్తికి, పర్యావరణ పరిరక్షణకు పెద్ద మార్పును తీసుకొస్తాయి. It was very impressive. We're happy to be here. We represent Ukraine and we are grateful to Prime Minister Modi, who organized and became the inspiration of this Vibrant Gujarat Summit, this then give the opportunity to such nations, partner nations as Ukraine, to build connections with Indian companies. When we win the war, we will need a lot of assistance from India to build up the country. And this is the opening of possibilities to invite Indian companies to do it in Ukraine. And we already have some companies like the mining who are doing a great job. సప్లై చైన్లను బలపరచడం, నమ్మకమైనవిగా, సురక్షితంగా మార్చడం కూడా ఇరు దేశాల లక్ష్యం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా లాభదాయకం. రక్షణ రంగంలో కో-డెవలప్మెంట్, కో-ప్రొడక్షన్ ద్వారా సహకారం విస్తరిస్తోంది. ఛాన్సలర్ మెర్జ్ రక్షణ రంగంలో కొన్ని నిబంధనలను సడలించినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక కీలక అడుగని పేర్కొన్నారు. విద్య, నైపుణ్యాల అభివృద్ధి కూడా భవిష్యత్ సహకారానికి ముఖ్యం. జర్మన్ విశ్వవిద్యాలయాలను భారత్లో పెట్టుబడులు పెట్టమని ప్రధాని ఆహ్వానించారు. ఇది ఇన్నోవేషన్, మానవ వనరుల అభివృద్ధికి ఎంతో సహాయపడుతుందన్నారు. I'm Ukrainian ambassador, and thank you for my wife. She already made the speech, but the Vibrant Gujarat is a good opportunity for us to discuss the very precise business project and the cooperation which we have the very great tie in the past. As I said during the conference, it was like the 4 billion USD before the war. And we looking forward to have the President Zelensky, I hope this year in India, and the Intergovernmental Commission as well, where we can discuss more precisely the project. జనవరి 12న గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, రక్షణ, భద్రత, గ్రీన్ డెవలప్మెంట్ వంటి అంశాలపై చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంచడానికి కన్సల్టేషన్ మెకానిజం ప్రారంభించాలని నిర్ణయించారు. అనేక ఎంఓలపై సంతకం చేశారు. ఇవి బిజినెస్, సెమీకండక్టర్, డిఫెన్స్ రంగాల్లో సహకారాన్ని బలపరుస్తాయి. జనవరి 13న ఛాన్సలర్ మెర్జ్ బెంగుళూరులో బోష్, నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వంటి సంస్థలను సందర్శిస్తారు. ఈ సందర్శన భారత్ EU సమావేశానికి ముందు జరగడం విశేషం. मेरा नाम Bekturgan Kalbekulur. I am from Kyrgyz Republic. I am too happy today. Big conference with Narendra Modi, with High Minister. I need every year this conference and too much to discuss an investor today. We will look to focus to investor from India to my country, also from my country to between friendship to between two country. I hope India growing too much. Gujarat also. Gujarat big industry city. మొత్తంగా ఈ సందర్శన భారత్ జర్మనీ సంబంధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది. ఆర్థికంగా, టెక్నాలజీ, పర్యావరణం, రక్షణ, విద్య అన్ని రంగాల్లోనూ ఈ భాగస్వామ్యం ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇది కేవలం 2 దేశాల స్నేహం కాదు, మానవాళి శ్రేయస్సుకు ఒక గొప్ప అడుగని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు.